హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 7:30 మధ్యలో అవుతుంది. పొద్దున్నే లేచి ఇంట్లో పని మొత్తం చేసుకొని అబ్బాయిని స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను. లేచాను, కసుపు అట్లా ఊడ్చాను, బియ్యం పొయ్యిన పెట్టానో లేదో అయ్యగారు సంకెక్కారు. చెప్పు ఇంకా పిల్లలను పట్టుకునే వాళ్ళేమో ఎవ్వరు లేరు. బావేమో ఇంకా విజయవాడ పనికి వెళ్ళాడు కదా, బావన్నా ఉంటే పిల్లలను పట్టుకుంటే ఇంట్లో పనులన్నా చేసుకుందాం. మా ఆయన అక్కడ పనికి వెళ్ళలేదు. ఇక్కడేమో నేను ఇంట్లో పని చేసుకోవటానికి కూడా అడుగండి. వాళ్ళిద్దరేమో అట్లా దన్నుకుంటా ఉంటారు. నా కొడుకు ఏమో సంఖ దిగమంటే ఎడుతాడు. ఇదండి పరిస్థితి. అయితే చిన్న అబ్బాయి చేయి దిగడు. వాళ్ళిద్దరు పెద్దోళ్ళే, వాళ్ళతో దిగులు లేదు అనుకుంటే వాళ్ళిద్దరు తెగదన్నుకుంటారు. అసలు మామూలుగా లేదు వాళ్ళిద్దరు పని. ఎవరు నానా అమ్మ ఇట్రా, నేను కొడతారా పల్లి, నేను కొడతారా? పెద్దోడని ఈ అబ్బాయి పేరే కానండి, అంటే సుహాస్ బాబు కొడతాడు, సుహాస్నే కొట్టిద్ది. పెద్ద అబ్బాయి ఏమన్నాడు అసలుకి, అంటాడు. వద్దులే అన్న, ఏడబాకు. అమ్మాయి కాదు చెల్లి, అయ్యా చెల్లి కాదు. అన్నం ఒకటే ఉడుగుతుంది. 8 అవుతుంది. అయ్యగారు స్కూల్ పోయే టైం అవుతుంది. ఇక అయ్యగారు ఏం చేయదే ఇట్లా ఏం చెయ్యాలి? ఇట్రా నువ్వు రా. మమ్మీ డాడీ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి చూడండి, డాడీ ఫోన్ చేస్తున్నాడే నీకు. నిజంగా దా సాస్, ఈరోజు స్కూల్ ఉందా నీకు? లేదా మహేంద్ర? స్కూల్ ఉన్నా కానీ లేదనే చెప్తాడు. శ్వాసము దిగే అన్నం కూర వండేసి అన్నీ స్కూల్కి పంపించేస్తా. అన్నీ స్కూల్కి పోతే ఇంక నువ్వు నా కాడేగా ఒక 5 నిమిషాలు ఆడుకోలేవా? ఒక 5 నిమిషాలు కూడా ఆడుకోలేవా నువ్వు? అసలు 7ంటికే చూడండి అసలు ఎంత ఎండగా వస్తుందో. రైస్ అయితే ఉడుకుతా ఉంది. ఇప్పుడైతే బెండకాయ కర్రీ చేస్తున్నాడు సుహాస్ ఫ్రెండ్స్. బెండకాయలు మొత్తం కట్ చేసుకొని కర్రీ చేసేద్దాం. బెండకాయ కర్రీ చేసేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాను. ఇంకా సాయంత్రం పూట అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 5 మధ్యలో అవుతూ ఉంది. ఇంకా అబ్బాయి స్కూల్ నుంచి రావడం ఆలస్యం. మమ్మీ జ్యూస్ చేయమా అంటా ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ప్రత్యేకంగా అబ్బాయి కోసమే నేనైతే క్యారెట్ బీట్రూట్ తీసుకున్నా. కూరగాయలు మొత్తం ఉన్నాయి, ఇంకెందుకులే అనుకుంటే ఇంకా నా కొడుకు ఎక్కడ, మా నాన్న డబ్బులు ఇచ్చినా నీకు, క్యారెట్ బీట్రూట్ తీసుకోపో జ్యూస్ తాగుతా నేను అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా అబ్బాయి కోసం ఇంకా క్యారెట్ బీట్రూట్ తీసుకొని ఇంకా ఆ విధంగా జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాను. వీటిలో పాలు పోసుకోవాలి నాన్న, పాలు పోసుకుంటే బాగుండిద్దంటే ఇప్పుడు యాడ్ నుంచి తెస్తావు, సాయంత్రం పోసుకుందాంలే పాలు, నాకు ఇప్పుడే చేయని అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా అబ్బాయికి అయితే ఇంకా క్యారెట్ బీట్రూట్ కొబ్బరి కొంచెం చక్కెర వేసేసి ఇంకా సబ్జా వాటర్ అయితే నానబెట్టుకున్నాడు. ఇంకా అబ్బాయి సబ్జా వాటర్ పోయి అని అంటా ఉన్నాడు. ఇంక సబ్జా వాటర్ పోసేసి ఇంక జ్యూస్ అయితే పట్టేసుకుందాం. ఇంక ఇందులో ఒకటి తక్కువైంది, ఏంటిదంటే ఇంక అదే కూల్ పాలు అనమాట. ఇంకా పాలు పోసినట్టయితే బాగుండేది. ఇంక ఎట్లాగైనా కానీ బాగానే ఉంది. పాలు అయిపోయకుండా అచ్చం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనమాట, చాలా బాగుంది అసలుకి. ఇంకా ఆ విధంగా పట్టేసుకొని నా కొడుకు అయితే ఒక గ్లాసులో పోస్తూ ఉన్నాను. దాంట్లో పోస్తా అంటే కాదు స్కూల్కి వెళ్ళే డబ్బా ఉంది దాంట్లో పోయి అన్నాడు. పైన సబ్జాలు వేసి ఇస్తున్నా. ముందేమో తీసుకోవాలని ట్రై చేశాడు, నాకు అదొద్దు ఇంకో దాంట్లో పోయి అన్నాడు. తర్వాత బాగుంది మా అండి. ఇంకా ఉదయం అయితే ఇంకా అన్నం కూర వండేసుకొని ఇంకా అంట్లు బట్టలు అన్నీ చూసేటప్పుడే ఇంకా పేడ వేసుకొచ్చుకున్నాం. తెల్లవారితే సండే అని చెప్పేసి ఇంకా కల్లాపు చల్దామని ఎందుకంటే పేడ వేసుకొచ్చి వాటర్ మొత్తం కలిపేసి ఇంకా 3 రూమ్లు అయితే కడిగేసాను.
కడగటం ఆనేసాం. కోళ్ళు అయితే ఇంకా ఆ విధంగా తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ పెనాలు వేసేసి ఇంకా పొలం చీపుడుతో రుద్దేస్తాను. ఇంకా మొన్న బండ్లు దోశ కొంచెం ఉంటే అది ఇరిగిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా అదైతే వాడట్లేదు. త్వరగా అయితే మళ్ళీ ఒక తడికలో చేసుకుని పెనాలు వేసి తుడిచేస్తా. ఇంటి ముందు కల్లేదు దొరుకోవాలి. ఇంకా బట్టలు కూడా ఆరిని, బట్టలు మొత్తం తీసేస్తా. ఓకేనా, త్వరగా అయితే కల్లేదు వేసుకుందాం. పిల్లల్ని అయితే మా నాయన చూసుకుంటా ఉంది. ఫ్రెండ్స్ అమ్మ అయితే నన్ను వదిలిపెట్టి అసలు ఎటు వెళ్ళదో వీడియో తీసిద్దంట. ఎట్లా తీసిద్ది ఏంటో చూపిస్తాను చూడండి. మరి ఇట్లా పట్టుకో, ఎటు తెప్పొద్దు, గట్టిగా పట్టుకో, ఇటు పట్టుకో, గట్టిగా పట్టుకో, పైకి లేపు. అట్ట గట్టిగా తెప్పొద్దు, ఇంకటే పట్టుకో. కట్ట చేయి తెప్ప నాకు. మన వీడియోలో చాలా వాటికి చాలా కామెంట్స్ వచ్చేది నా గురించి. రాజీ, ఇంత చిన్న వయసులో 3 పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, అసలుకి యూట్యూబ్ ఎలా వీడియోస్ తీస్తున్నావు, అసలు 3 పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు రాజీ, సీక్రెట్ ఏందో మాకు కొంచెం చెప్తావా అని చెప్పేసి. సీక్రెట్ ఏముందండి, ముందైతే దేవుడు నాకు ఇచ్చిన ఓపిక అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎనీ టైం ఇంకా ఏదో ఒకటి చేయాలి పని అని చెప్పేసి అనిపించేసిద్ది. 3 పిల్లలు కదా, ఇంకా ఎలా మెయింటైన్ చేస్తున్నావు అన్న క్వశ్చన్కి ఇంకా పొద్దున్నే మా అబ్బాయి సుహాస్ బాబు లేకపోతేనే 5:30కి లెగుస్తానండి. మా అబ్బాయి నాతో పాటు లేకుండా ఉంటే ఇంకా 6:30 అయిద్ది. ఇంకా మధ్యలో లేచి ఇంకా ఇంటి ముందు కసు ఊడ్చేసి అన్నం కూర వండేసి పెద్ద అబ్బాయిని 8:40 కల్లా స్కూల్కి పంపించాలి. 9:40 కల్లా ఫ్రెండ్స్ అమ్మని అంగన్వాడికి పంపించాలి. అది ఒక్కో టైం వెళ్ళిద్ది, ఒక్కో టైం వెళ్ళదు. అమ్మాయి వంటిపూటల బళ్ళు చేస్తూ ఉంది మధ్య. ఇంకా సుహాస్ బాబు అంటారా, వాళ్ళ అక్కని వాళ్ళ అన్నయ్యని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా అబ్బాయి ఒక్కడే కదా, ఇంకా అబ్బాయిని ఇంకా ఆడిపించేసుకుంటూ అబ్బాయిని స్నానం చేపించేసి ఇంకా అబ్బాయిని నిద్రపుచ్చిన తర్వాత ఏమన్నా వీడియో తీసుకోవాలన్నా కానీ విడిగా టయానా ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు ఇంకా అబ్బాయిని ఆడిపిస్తూనే ఇంకా అప్పుడప్పుడు బాగా ఏడ్చి అల్లరి చేసినప్పుడల్లా కన్ఫ్యూజ్గా ఉండిద్ది కదా. ఇంకా అస్మంట్ టయానా ఏంటంటే ఇంకా ఇట్లా మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. మా పిల్లల్ని అయితే ఇంకా ఆ విధంగా చూసుకుంటా. మా ఆయన ఇంటికాడ ఉంటే మాత్రం పిల్లలను పట్టుకుంటాడు. బావ పని పోయిన పక్షంలో మాత్రం చాలా వాటికి నేను బావ దగ్గర కూడా తక్కువ పిల్లల్ని ఉంచడం. గిట్నే వీడియోస్ తీసేటప్పుడు ఇంకెట్నే అలవాటు అయ్యి అల్లరి చేస్తూ ఉంటారని చెప్పేసి చాలా వాటికి వాళ్ళు అమ్మానంత పని లేకుండానే ఇంకా ఆడుకుంటారు. ఏది ఉంటే ఇంకా తింటారు, ఇంకా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు నిద్రపోయి ఉంటాయని అంట్లు బట్టలు సాయంత్రాన్ని అయినా ఉదయాన్ని అయినా చేసుకుంటాను. ఈ విధంగా ఇంకా ఆదివారం వస్తే మాత్రం శనివారం సాయంత్రమే ఇలా పేడేసుకొచ్చి కల్లాపు చల్లుతూ ఉంటాను. మెల్ల మాత్రం చాలా పెద్దది కదా, అది కాక ఆకు రాలుతూ ఉంది, పూత రాలుతూ ఉంది. ఎంత కసు ఊడ్చినా కానీ చండాలంగానే కనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి కసు ఊడ్చి మెల్ల మొత్తం వాటితో పైపు వేసి పేడేసుకొచ్చి ఇంకా విధంగా కల్లాపు అయితే చల్లుతూ ఉన్నాను. ఇంక ఇప్పుడు ఈ మధ్య వీడియోస్ తీసేవాళ్ళు కూడా లేరు నాకు. ఎందుకంటే మా ఆయన వెళ్ళకి 4 రోజులు విజయవాడ వెళ్ళి ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మే మా చిన్న అబ్బాయినా మా పెద్ద అబ్బాయిని మా నాయనమ్మ దగ్గర వదిలిపెట్టి వస్తే ఈ ఫ్రెండ్స్ అయితే వీడియో తీస్తూ ఉంది. ఇంకా అక్కడక్కడేమో పైకి చూపిస్తుంది, అక్కడక్కడేమో కిందకు చూపిస్తుంది. సరిగ్గా చూపినానా అని ఆ అమ్మాయికి చెప్పాలి. ఇంక ఈ విధంగా అనమాట. ఒక్కొక్కరు ఏమంటారంటే వీడియోస్ కోసమే నువ్వు పని చేస్తావు రాజీ అని అంటారు. వీడియో కోసమే పని చేయాలంటే నాకు ఈ కల్లాపు చల్లటం ఒక అరగంట పట్టిద్ది. వీడియోతో పని లేకుండా చల్లాలంటే పిల్లలు కూడా లేరు కాబట్టి. వీడియో తీస్తున్నాను కాబట్టి 1-2 గంటలు పట్టిద్ది ఇంకా వీడియో తీసే పని చేయాలంటే. ఇంకా అదనమాట నా పని.